139వ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా బోధన పట్టణంలోని సిపిఎం కుమారస్వామి, సిఐటియు గంగాధర్, దివ్య రైతు సంఘం పత్రి ఎల్లయ్య జెండాలు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో కార్మికులు తమ హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన బీజేపీ గత 10 సంవత్సరాల కాలంలో ప్రజలకు, కార్మిక వర్గానికి చేసిందేమీ లేదని తెలిపారు. పైగా మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరడం సరికాదన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సర్కారును ఓడించి ప్రజలు తమ ఐక్యతను చాటుకోవాలని పిలుపునిచ్చారు. ప్రాణత్యాగాలు చేస్తే ఈరోజు కార్మిక హక్కులు రావడం జరిగింది. దాని సందర్భంగా ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మన దేశంలో 79 సంవత్సరాలైంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. అనేక ఆశయాలతో స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. ప్రతి ఒక్కరికి ఉద్యోగం, ఉపాధి కావాలని చెప్పేసి, మంచి బతుకులు బతకాలని, తమ పిల్లలకు మంచి జీవితం రావాలని చెప్పేసి స్వతంత్రాన్ని సంపాదించుకున్న ఈ 79 సంవత్సరాలల్లో సంపదకు కేంద్రమైనటువంటి కార్మికుడు ఎదగలేదు. కార్పొరేటర్లు, రాజకీయ నాయకులు మాత్రము వేలాది కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 79 సంవత్సరాల్లో కూడా ఇంకా కార్మికుడు తమ హక్కుల కోసం, కనీస వేతనాల కోసం, ఉద్యోగ భద్రత కోసం, పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యాల కోసం, మౌలిక వసతుల కోసం ఇంకా పోరాడాల్సినటువంటి దౌర్భాగ్యం ఈ దేశంలో ఉంటా ఉన్నది. దీన్ని మేము సిపిఎం పార్టీగా, సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశ ప్రజానికానికి అనేక రకాల హామీలు ఇచ్చింది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నది. ప్రతి పౌరుడి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తామని చెప్పింది. అట్లాగే ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పిస్తా అన్నది. అత్యధిక న్యాయంగా అన్నది. అవినీతి లేని రాజ్యాన్ని స్థాపిస్తామని చెప్పింది. కానీ తీరా ఈ 10 సంవత్సరాల కాలంలో చూస్తూ ఉంటే ఇచ్చిన మాటలన్నీ డొల్లైనటువంటి పరిస్థితి ఉంది. కార్పొరేటర్ల ఆస్తులు మాత్రం పెరిగినాయి. కార్మికుడు దినదినంగా గండం నూరేళ్ల ఆయుష్గా బతుకుతూ ఉన్నారు. కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని, బీజేపీ పార్టీని, నరేంద్ర మోడీ సర్కార్ని ఓడించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.